సాయి చంద్ ఆఫ్ కోర్స్ మర్చిపోవడం కష్టం, కానీ సాయి చంద్ గుర్తొచ్చినప్పుడు ఎంత ఇబ్బంది. నా కొడుకుని చూసినప్పుడే నాకు ఒక రాత్రి చాలా కష్టంగా ఉంటుంది కొడుకుని తడుచుకున్నప్పుడు, ఎంత క్షోభ. నాన్న అనే పిలిపే కరువైనప్పుడు అంటే కొడుకుంటే ధైర్యం వేరు సార్ తండ్రికి. మీ కొడుకుకి కళ ఉండేదంట, ఎమ్మెల్యే కావాలి అని. ఆ కళ నెరవేరకుండా వెళ్ళిపోయాడు. మరి తండ్రిగా ఆ కర్తవ్యం నాకు కూడా ఉంది. సాయి చంద్ కళ అయితే నెరవేరు. తండ్రి బతుకుండగా కొడుకు దూరవడం, దానికి మించిన నరకం ఇంకో. ఈ దుఃఖం అయితే ఎంత కాలం ఈ ఫలానా టైం వరకు ఉంటుందని నేను అనుకోవడం లేదు. నమస్తే, వెల్కమ్ టు వార్ టీవీ. ఓ పాట మనిషిని నవ్విస్తుంది, ఓ పాట మనిషి బాధని తొలగించేస్తుంది, ఓ పాట మనిషిని ఏడిపించేస్తుంది, ఓ పాట మనిషి బాటని చూపిస్తుంది, మాటనే మార్చేస్తుంది, బతుకు బాటనే వేస్తుంది, బతుకునే మార్చేస్తుంది. అలాంటి పాటలు పాడి మార్చిన వాళ్ళు ఎంతమందో, తమ బతుకుని మార్చుకున్న వాళ్ళు ఇంకెంతమందో. అలాంటి వాళ్ళలో తెలుగు ప్రజలకి భాషతో సంబంధం లేని వాళ్ళకు కూడా గుర్తుండిపోయే పేరు సాయి చంద్. అవును, తన పాటతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించాడు, ఎంతోమంది చేత కన్నీళ్ళు కూడా పెట్టించాడు. అలాంటి వ్యక్తి లేడు అన్న వార్త తెలిసిన తర్వాత ఆ కుటుంబానికే కాదు, యావత్ తెలుగు ప్రజలకి పెద్ద లోటు. మరి అలాంటి వ్యక్తి దూరమే దాదాపు 7 నెలలు కావస్తోంది. మరి ఆ కుటుంబం ఆ బాధలో ఎలా ఓవర్కమ్ చేయగలిగింది? ఈరోజు మనతో పాటు ఉన్నారు సాయి చంద్ తండ్రి వెంకట్రాములు. ఆయనతో మాట్లాడి ఎలా ఉన్నారు, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, ఆ బాధని ఎలా ఓవర్కమ్ చేయగలిగారు, అది ఎలా అధిగమించగలిగారు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. వెంకట్రాములు గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఆర్టీవీ కార్యక్రమానికి స్వాగతం. సాయి చంద్ పాట, తెలుగు పాట అని అంటే చాలు, దాంట్లో సాయి చంద్ పాట కూడా ఉంటుంది. ఉద్యమంలో ఊరు తిరిగించాడు. అలాంటి సాయి చంద్ దూరమే దాదాపు 7 నెలలు కావస్తుంది. తండ్రిగా మీకు ఆ బాధ ఎవ్వరూ తీర్చలేరు. ఏంటి, ఎలా ఉన్నారు? ముందుగా మీకు ఆర్టీవీ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నన్ను అమర్చింత నుంచి ఇక్కడ ఆహ్వానించినందుకు ముందుగా మీ అందరికీ, ఆర్టీవీ యాజమాన్యానికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు వెంకట్రాములు. ఇప్పుడు సాయి చంద్ వాళ్ళ డాడీ అని పిలుస్తారు ఎక్కువ శాతం. అంటే నా పేరు నాకు గుర్తులేనంతగా పరిస్థితి అయిపోయింది. అంటే సాయి చంద్ వాళ్ళ నాన్న అంటేనే గుర్తుపట్టే పరిస్థితి ప్రపంచం అంతా ఈరోజు. ఎవరు నువ్వు అంటే, ఇప్పుడు నువ్వు నా కొరకు పంపించిన ఒక మనిషి వచ్చిండు ఇక్కడ ఈ రైల్వే స్టేషన్, మన మాదాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర నిలబడ్డా నేను. ఆటో నడిపే పిల్లలు వచ్చారు. సార్ మీరు సాయి చంద్ వాళ్ళ నాన్న కదా అని వచ్చిండ్రు. అవును బాబు, నేను సాయి చంద్ వాళ్ళ నాన్ననే. ఇక్కడెక్కడ వచ్చిండ్రు అంటే, ఇక్కడ టీవీ వాళ్ళు పిలిచిండ్రు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, నా కొరకు ఒక మనిషిని పంపిస్తానని నిలబడ్డా నేను ఇక్కడ. అంటే అవును సార్, మిమ్మల్ని చూస్తేనే మేము అంటే యూట్యూబ్లో చూసి నిన్ను సాయి చంద్ వాళ్ళ నాన్ననే కదా అని గుర్తు చేసుకుంటున్నాం. అంటే అవును బాబు, నేను సాయి చంద్ వాళ్ళ. అంటే పరిస్థితి నాది ఏమైపోయిందంటే, నా పేరు నాకు సార్థకత అనేది లేకుండా అయ్యి, సాయి చంద్ వాళ్ళ నాన్న అంటే పలానా వెంకట్రాములు అనే పరిస్థితికి తీసుకొచ్చింది. అది గొప్ప విషయంగానే భావిస్తున్నాను నేను. ఎందుకంటే ముందు నేను వేద వెంకట్రాములు అని అంటుండ్రి, కానీ ఇప్పుడు సాయి చంద్ వెంకట్రాములు అనే పరిస్థితి వచ్చింది. అంటే నా కొడుకు పేరు నాకు ఇంటి పేరుగా మారిపోయింది. నా కొడుకు పేరు నాకు వంశం పేరుగా మారిపోయింది. నా కొడుకు పేరు నన్ను గొప్పగా తీర్చిదిద్దుకునేటట్లు, అందరూ తలుచుకునేటట్లుగా పేరు మార్చుకోబడ్డదంటే అది నా పుణ్యమో, మా నాన్న అమ్మ పుణ్యమో, నా కొడుకు పుణ్యమో. కానీ ఈరోజు అందరూ కూడా నన్ను
ప్రపంచమంతా ఫలానా సాయి చంద్ వాళ్ళ నాన్న అని గుర్తించే పరిస్థితి తీసుకురావడం కూడా ముందుగా నా కొడుకు కూడా నేను చాలా కృతజ్ఞతలు చేసుకుంటున్నా. ఇప్పుడు గుర్తు ఎప్పుడైనా చేసుకుంటున్నా. సాయి చంద్ ఆఫ్ కోర్స్ మర్చిపోవడం కష్టం, కానీ సాయి చంద్ గుర్తొచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు? ఎంత ఇబ్బంది అంటే సార్, అది రక్తం పంచి ఇచ్చిన బిడ్డ కదా. అంటే రక్తము అది ప్రవహిస్తున్నప్పుడల్లా బిడ్డలు గుర్తుకొస్తారు. జన్మనిచ్చినాం కాబట్టి జీవితాంతం, అంటే పుట్టినప్పుడు ఎంత ఆనందం ఉండేనో, తను వెళ్ళినప్పుడు ఎంత దుఃఖం ఉండేనో, ఈ సంతోషము దుఃఖము కలగలిసినటువంటి జీవితం నాది. ఇప్పుడు ఒక సంతోషం ఉండే, ఒక 39 ఏళ్ళు, నా ఇద్దరు కొడుకులు 39 ఏళ్ళనే వెళ్ళిపోయినారు నన్ను వదిలి. అంటే 39 సంవత్సరాల కాలం నేను సంతోషంగా ఉన్నా. 39 సంవత్సరాల తర్వాత నుంచి ఇక్కడి నుంచి నాకు దుఃఖ సముద్రమేగా. అది ఒక సంతోషమైన సాగరంగా ఉండేది, ఇప్పుడు దుఃఖ సాగరంగా తయారైపోయిన పరిస్థితి నా కుటుంబానికి మిగిలింది. పిల్లలు, ఎందుకంటే సాయి చంద్ పిల్లల్ని చూసినప్పుడు ఎప్పుడైనా, ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలే, ఒక విజువల్స్ చూసినప్పుడు అయితే గుండె తరుక్కుపోతుందనే చెప్పుకోవాలి. అఫ్కోర్స్ నేను మాట్లాడుతున్నప్పుడు కూడా మీ కళ్ళలో కాస్త కన్నీళ్లు చెమరుస్తున్న పరిస్థితి. ఒక రాత్రి చాలా కష్టంగా ఉంటుంది కొడుకుని తడుచుకున్నప్పుడు, మీరు పడుకున్నప్పుడు ఎంత క్షోభపడేవాళ్ళు మీరు పిల్లల్ని, ఎందుకంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలే, వాళ్ళని ఓదార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఎందుకంటే ఆ సమయం మేము చూసినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. వాళ్ళని ఓదార్చినప్పుడు మీకు ఎంత ఇబ్బంది అనిపించేది? ఎందుకంటే చాలా కష్టం వాళ్ళని సంపాదించడం. చాలా కష్టము, ఎందుకంటే నేను తండ్రిని, నా కొడుకు ఆ పిల్లలకు తండ్రి, నేను నా కొడుకు తండ్రిని, నా మనవళ్ళకు మనవరాళ్లకు నా కొడుకు తండ్రి. అంటే తండ్రిగా నేను ఇంత బాధపడుతున్నప్పుడు కొడుకు లేడని, పిల్లలు తండ్రి లేడనే బాధ ఇంకెంత బాధగా ఉంటుందో అది వర్ణించలేము. అంటే పుట్టినప్పటి నుంచే అమ్మా నాన్న అనే పిలుపులకు పిల్లలు ఆనందపడతారు. ఆ అమ్మా నాన్నల పిలుపులోనే మహానందం ఉంటుంది జీవితంలో. ఆ పిలుపులే కరువైనప్పుడు, నాన్న అనే పిలుపే కరువైనప్పుడు ప్రపంచమంతా శోకిస్తున్నట్లే లెక్క ఆ పిల్లలతో పాటు. అంటే ఈరోజు సాయి చంద్ను తలుచుకుంటున్న ప్రపంచం అంతా కూడా సాయి చంద్ పిల్లల్ని కూడా, అయ్యో సాయి చంద్ వాళ్ళ నాన్న లేడు కదా అని ఒక పెద్ద డిసప్పాయింట్లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు. అంటే పిల్లలు కూడా ఆ పిల్లల్ని ఎట్లా ఓదార్చాలి, నాన్న లేడు మళ్ళీ రాడు అనే విషయం చెప్పడం చాలా అంత ఈజీ కాదు అని నేను అనుకుంటున్నాను. నేనైతే నా కొడుకు లేడని నేను భరించుకోగలుగుతా, కానీ ఆ చిన్నపిల్లలు పసిప్రాయంలో ఉన్నారు, నాన్న లేడు మళ్ళీ రాడు మళ్ళీ కనబడడు అనే పరిస్థితి ఆ పిల్లలకు ఉందంటే అది ఎవ్వరము పూడ్చలేము, ఎవరము తీర్చలేము. దేవుడు వచ్చి నిలబడినా మీ నాన్నని చూపిస్తే కూడా నమ్మలేని పరిస్థితి. కనుక ఇక ఆ పిల్లల్ని ఓదార్చడం అనేది ఇప్పుడు సాధ్యం కాదు. కాకపోతే ఇక తప్పదు, వాళ్ళకు దుఃఖము తప్పదు, ఆ సస్పెన్షన్ కూడా తప్పదు కొంతకాలం. నాన్న వస్తాడేమో అంటే నాన్న మీటింగ్లకి నాన్న వస్తారా అని చెప్పి, నాన్న వస్తాడు. ఎందుకు అంటే ఆయన ప్రొఫెషన్ అంతా కూడా ఉదయం పోయి రాత్రి అర్ధరాత్రిలో ఇంటికి రావడం అనేది ఉంది. వాళ్ళు చూసినటువంటి పరిస్థితి. నాన్న అర్ధరాత్రిలో రావచ్చు, తెలగాయ ముందర ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు, మాకు కనబడకుండానే వెళ్ళిపోయిండు, మాకు కనబడకుండా టైంలోనే వచ్చి పడుకున్నాడేమో అనే జ్ఞాపకంలోనే ఉన్నారేమో పిల్లలు. కానీ తప్పకుండా నాన్న వస్తాడు, ఎప్పుడోసారి మాకు కనబడతాడు, మా దగ్గరికి వస్తాడు అని ఏదో తీసుకొస్తాడు మా కొరకు. పండు ఫలము, ఒక కేకో, ఒక ఐస్ క్రీమో తీసుకొస్తాడు మా నాన్న అనే ధ్యాసలో ఉంటారు పిల్లలు తప్ప ఇక మా నాన్న రాడు అనేది చాలా తక్కువ అనుకుంటున్నారు పిల్లలు ఇప్పుడైతే. ఇక కొంతకాలం అయిన తర్వాత అర్థమైనప్పుడు ఇంకా నాన్న రాడేమో అంటే ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రారేమో అనే ఒక స్పృహకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంతవరకు మీరు మీ అబ్బాయి సాయి చంద్
చివరిసారిగా మాట్లాడుకున్న మాటలు మీకు ఏమైనా గుర్తున్నాయా ఇంకా? సార్ చివరిసారిగా అంటే ప్రత్యక్షంగా మేము మాట్లాడుకోలేదు. అంటే ప్రత్యక్షంగా అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూన్ 29 వరకు ఆ మధ్యకాలం పీరియడ్లో ఎప్పుడు కలవలే. ఫిబ్రవరిలో మా తమ్ముడి కొడుకు పెళ్ళికి ఆహ్వానితుడిగా మా సాయి చంద్ వచ్చిండు. అమర్చింతలో మా సొంతం తమ్ముడి కొడుకు పెళ్ళి అయితే పిలిస్తే వచ్చిండు. ఇద్దరు భార్యాభర్తలు వచ్చిండ్రు. ఆ రోజు కలిసి ఫోటోలు దిగినాం, మాట్లాడుకున్నాం తప్ప ఇక జూన్ 29 వరకు ఇక మేము కలుసుకున్నది లేదు. ఫోన్లో మాట్లాడుకున్నాం. దగ్గరలో పండుగ రాబోతోంది. అవును సార్. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. అవును సార్. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కుటుంబం అంతా ఒక దగ్గర చేరుకుంటుంది. ఎవరైనా సో మీ కుటుంబంలో కూడా మొత్తం అందరూ చేరుకున్న సందర్భం ఉంటుంది. సో మరి సాయి చంద్ ఎలా ఉండేవారు? ఇప్పుడు సాయి చంద్ లేరు కాబట్టి ఏంటి పండుగ ఎలా ఉండబోతోంది మీ ఇంట్లో? సార్ ఒక వాస్తవం చెప్తాను నేను. సంక్రాంతి పండుగ రోజే వాళ్ళ అమ్మ చనిపోయింది. సంక్రాంతి కనుమ పండుగ రోజు, ఆ రోజు జనవరి 17వ తారీఖు 2001 సంవత్సరం. 2001 16వ తేదీ కనుమ పండుగ అయిపోయింది. మరుసటి కనుమ పండుగకు నేను కనుమ పండుగ రోజు నేను లేను. ఆ పండుగ రోజు నేను కూడా ఒక మిత్రుడి దశదిన కర్మకు వెళ్ళిన. నేను కనుమ పండుగ చేసి మధ్యాహ్నమే వెళ్ళిపోయాను. ఆ మరుసటి రోజే 17వ తారీఖు నాడే వాళ్ళ అమ్మ కనుమరుగైపోయింది. అంటే షార్ట్ సర్క్యూట్ వచ్చి, మీకు అంతా గతం అంతా తెలిసి ఉంటుంది. షార్ట్ సర్క్యూట్, మా ఇంటికే షార్ట్ సర్క్యూట్ ఫెయిల్ అయ్యి ఆమె బట్టలు ఆరేస్తూ, సాయి చంద్ బట్టలే ఉతికి ఆరేస్తుంటే చనిపోయింది. అది తన కళ్ళ ముందే జరిగింది. అది మా కొడుకు సాయి చంద్ కళ్ళ ముందే తన తల్లి తల్లడిల్లుతుంటే తట్టుకోలేనంత వేదనతోటి, కన్నీళ్లను కూడా తుడుచుకోలేనంత వంటి పరిస్థితుల్లో సాయి చంద్ తన తల్లిని బతికించుకోలేదు కదా అనే బాధాతప్త హృదయంతో కుప్పకూలిపోయిండు. తన కళ్ళ ఎదురే తన కన్న తల్లి చనిపోయింది అదే రోజు సంక్రాంతి పండుగ. కాబట్టి మేము సంక్రాంతి పండుగని అప్పటి నుంచి మేము ఇంకా పెద్దగా ఆ సంక్రాంతి పండుగను సరిగా చేసుకోం సార్. అంటే తల్లిని కాపాడే ప్రయత్నంలో సాయి చంద్ కూడా ప్రమాదం జరిగింది. తన తల్లిని, అంటే తనకు 14 ఏళ్ళ వయసు, అప్పుడు 10th క్లాస్ అయిపోయింది. తెలియదు కదా, అంటే సైన్స్ విషయం కూడా తెలియదు తనకు అంత పెద్దగా. ఎందుకంటున్నానంటే కరెంటు పట్టుకుంటే మనల్ని పట్టుకుంటుంది అనే విషయం తెలియదు. కరెంటు పట్టుకున్న మనిషిని మనం కూడా పట్టుకుంటే మనల్ని కూడా షాక్ ఇస్తుంది అనే విషయం తనకు తెలియదు. అయితే తన తల్లిని పట్టుకున్నప్పుడు తన తల్లిని నడుము పట్టుకున్నాడు. పట్టుకుంటే తనను కూడా పట్టుకున్నది. అయితే వెంబడే కొద్దిమంది చుట్టుకుంటూ ఇంటి వాళ్ళు వచ్చి కట్టె తీసుకొని, బొంగు కట్టె తీసుకొని కొడితే తను పక్కకి వెళ్ళిపోయిండు. వాళ్ళ అమ్మ మాత్రం చనిపోయింది. అట్లా అది చాలా భయంకరమైన విషయం. ఇంకా భయంకరంగా ఉంటుండే మాకు. ఆ రోజే సాయి చందుగా లేడేమో అనే పరిస్థితి మాకు. అంటే నేను లేను ఆ రోజు. నేనుంటే తప్పకుండా మా భార్యను కూడా బ్రతికించేవాడిని. అంటే అందరూ మా ఇంట్లోకి వెళ్ళాలంటేనే భయం. అంటే ఇల్లంతా షార్ట్ సర్క్యూట్ వచ్చింది. ఎవరి ఇంట్లోకి వెళ్ళాలంటే కూడా భయం కదా. నాకు తెలుసు కాబట్టి నేను ఇంట్లోకి వెళ్ళి అది మెయిన్ బంద్ చేసి ఆఫ్ చేసి ఉంటే కూడా బ్రతుకుతుండే. కానీ ఎవరంతా సాహసం చేయలేకపోయినారు. నా కొడుకు తెలియదు ఇట్లా మెయిన్ బంద్ చేయాలా, ఇట్లా ఇది అని తెలియదు కాబట్టి తను వచ్చి వాళ్ళ అమ్మను పట్టుకున్నాడు, కానీ మెయిన్ బంద్ చేయాలనే ఆలోచన లేదు. అంటే తెలియదు తనకు. సో దానివల్ల నేను లేకపోవడం అనేది ఒకటి, నేను కూడా ఒక మిత్రుడి దశదిన కర్మకు వెళ్ళడం ఒకటి. ఇదంతా మరుసటి రోజు నాకు 17వ తారీఖు ఆమె చనిపోయిన మధ్యాహ్నం, ఉదయం 9 గంటలకు చనిపోతే మధ్యాహ్నం 2 గంటలకు తెలిసింది నాకు. నేను వేరే ఊరికి, అంటే దాదాపు 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. ఆ రోజుల్లో ఫోన్లు లేవు. బస్సుకే రావాలి, బస్సుకే పోవాలి. అది 1-2 బస్సులు ఉంటాయి. అలాంటి ఊర్లోకి వెళ్ళి నేను. కానీ వెంకటరమణ గారు దాదాపు ఇఫ్ ఐ నాట్ రాంగ్ మీకు 62-63 ఉంటాయి. ఎస్ సార్. ఈ వయసులోనే భార్యను కోల్పోయారు, పెద్ద కొడుకుని కోల్పోయారు, చిన్న కొడుకుని కోల్పోయారు.
ఎప్పుడైనా ఓ రాత్రి అలా కళ్ళు మూసుకొని పడుకుంటూ ఉంటే ఆగకుండా కన్నీటి ధారతో గుర్తొస్తూ ఉంటాయా? ఏంటి ఈ జీవితం అని ఎక్కడైనా అనిపిస్తుందా? మనసు ఎక్కడైనా చివుక్కుమని అనిపిస్తుందా మీకు? సార్ అదే భార్య చనిపోయినప్పుడు కొంతకాలము మనోవేదనకు గురైనాం, నేను నా పిల్లలు. ఆ తర్వాత నేను ఇక కొంతకాలం ఆగి నేను మళ్ళీ ఒక రెండో మ్యారేజ్ చేసుకున్నా. ఆ తర్వాత కొంత నేను నిబ్బరంగా ఉన్నా. సరే కుటుంబం నడవాలి, కుటుంబంలో పిల్లలను కూడా పోషించేటందుకు ఒక అంటే ఇంట్లో సార్ జనరల్గా మీరు తప్పుగా ఫీల్ కావద్దండి. ఇంట్లో వంట చేసే ఒక తల్లి లేదా ఒక భార్య లేదా ఒక అక్క, ఒక బిడ్డ ఎవరో ఒకరు లేకపోతే ఇల్లు అంధకారంగా ఉంటుంది. ఒక స్త్రీ ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు అంధకారంగానే కనబడుతుంది నా దృష్టిలో. సో నేనేమంటే అప్పటికే మా అమ్మ చనిపోయింది. నాకు తోడబుట్టిన అక్క చెల్లెలు లేరు. నాకు కూడా బిడ్డలు లేరు. అంటే ఆ స్త్రీ జాతే మా ఇంట్లో లేదు. ఉన్నదే ముగ్గురం మగవాళ్ళం, నేను నా ఇద్దరు కొడుకులు. ఆ టైంలో నేను తప్పని పరిస్థితుల్లో నా కొడుకు 14 ఏళ్ళ వయసు ఉన్నప్పటికి కూడా, నా పెద్ద కొడుకు 15 ఏళ్ళ వయసు ఉన్నప్పటికి కూడా అనివార్యంగా నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మాకు ఆ ఇంట్లోకి వెళ్ళాలంటేనే భయం వేసే పరిస్థితి, ఆ ఇంట్లో ఉండాలంటేనే పడుకోవాలంటేనే భయం వేసే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా నాకు తోడు అనేది ఒక అవసరం. పిల్లలకు కూడా ఒక తల్లి లాంటి ఆదరణ అవసరం. అట్లా నేను ఫీల్ అయ్యి పెళ్లి చేసుకొని నా కొడుకులకు తల్లిగా ఉండాలని, నాకు భార్యగా ఉండి ఇంటికి ఇల్లాలు అనేది ఒక సూత్రం ఉంది. అట్లా ఇంటికి ఇల్లాలు ఉంటే అందంగా ఉంటుంది ఇల్లు, లేకుంటే బోసిపోతుంది అది అనే దాన్ని అనుసరించి నేను పెళ్లి చేసుకొని ఆ మధ్యకాలంలో ఇక నా కొడుకుల్ని ఇక చదివించాలనే ధ్యాసతోటి ఆయన పెద్ద కొడుకుని మిలిటరీలకు పంపించాను. నేను మిలిటరీలో దేశభక్తి ఉండేది ఆయనకు. నేను మిలిటరీలోకి వెళ్తా, ఇంకా ఉద్యోగం వద్దు నాకు అంటే 10th చదివిన తర్వాతనే ఇక నేను మిలిటరీలోకి వెళ్ళిపోతా అంటే సరే బిడ్డ అని చెప్పి నేను తనకు ఆ రోజుల్లో సార్ ₹1,00,000 ఖర్చు అయింది. మిలిటరీలో జాయిన్ చేయాలంటే కూడా ఈ రోజులాగా అప్పుడు కోచింగ్ లేవు, ప్రైవేట్ కోచింగ్లు ఉండేటివి. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో పోయి కోచింగ్ నేర్చుకొని 1 month ట్రైనింగ్ ఇప్పించి ఆర్మీలోకి వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. అట్లా మేము కూడా కోచింగ్ సెంటర్లు వెతికి కోచింగ్ సెంటర్లో ఆయన తనకు ట్రైనింగ్ ఇప్పించి ₹1,00,000 పెట్టుబడి పెట్టి తనని ఆర్మీలోకి పంపి అట్లా 6 నెలలు ట్రైనింగ్లో కూడా 6 నెలల వరకు నేను ఎంబడే ఉన్నా. అంటే 6 నెలల వరకు అంటే బేసికల్గా ఆర్మీలోకి పంపించాలంటే ధైర్యం కావాలి, వెళ్ళే వాళ్ళకి ధైర్యం కావాలి, కుటుంబానికి ధైర్యం కావాలి. అవును సార్. మీకు ఆ సమయానికి సరే వెళ్ళు అని అన్నారా, లేక ఇక ఒప్పించుకొని మేము పంపించారా? తన అంబిషన్ ఏంది సార్ అంటే నేను చదవమన్నాను. నేనేమన్నానంటే ఇంటర్మీడియట్ చేయని చెప్పాను. తనేమన్నాడంటే లేదు నాన్న, నాకు ఆర్మీలో వెళ్ళాలనే ఉంది, నాకు ఇంటర్మీడియట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఓపెన్ ఇంటర్ చేసుకోవచ్చు అని అన్నాడు. సరే ఇది కూడా కరెక్టే కదా, సరే బిడ్డ ఇంకా మరి నీకు అంత కోరిక ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు నా యొక్క ఇంటెన్షన్ ఏంటి సార్ అంటే నేను ఎవరిని బలవంతంగా నా అభిప్రాయాన్ని నేను చొప్పించాను. ఈవెన్ నా భార్యకు కానీ, నా పిల్లలకు కానీ, నా స్నేహితులకు కానీ, నా చుట్టుముట్టు ఉండే ప్రజలకు కానీ, నా చుట్టుముట్టు బంధువులకు కానీ నా అభిప్రాయాల్ని గట్టిగా బలంగా నాది వినాలి, నా మాటనే వినాలి అనే కాన్సెప్ట్ ఉంది ప్రపంచంలో. దానికి నేను చాలా వ్యతిరేకిని. ఎవరి అభిప్రాయాలు వాళ్ళ గౌరవంగా చూసుకోవాలి. నీ అభిప్రాయాన్ని నేను మీ కొడుకుని ఒప్పించారు, లేకపోతే మీ కొడుకు మిమ్మల్ని ఒప్పించారు? మీ కొడుకు మిమ్మల్ని ఒప్పించాడు అయితే, పెద్ద అబ్బాయి. అంటే ఒప్పించడం అని కాదు, తన ఇష్టాన్ని నేను కాదనలేకపోయినా. ఓకే, తన ఇష్టానికే నేను అంగీకారం చెప్పిన. అది ఎలాంటి పరిస్థితి అనేది రావచ్చు. సో అలా తను ఆర్మీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ రోజు ₹1,00,000 అంటే మా దగ్గర ₹1 వేస్తారు. ఆ రోజు 2001లో నేను అప్పటికే 1989 నుంచి 2001 దాకా దేశం కోసం నేను కూడా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అని సంస్థలో
ఒక వామపక్ష సంస్థలో ఓల్డ్ టైమర్గా పనిచేశాను. అంటే 87లో నాకు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వచ్చింది. ఐటీఐ కాలేజీలు చదువుకున్నా కాబట్టి ఐటీఐలో ఫిట్టర్ కోర్స్ నేను చేసిన. ఫిట్టర్గా నాకు విశాఖ స్టీల్ ప్లాంట్లో మొట్టమొదటి 87లోనే ప్రారంభమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ 85లో ప్రారంభమైంది. 87లో రిక్రూట్మెంట్ జరిగింది. 87లో ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు వచ్చింది. ఫస్ట్ కాల్ లెటర్ మా మహబూబ్నగర్ జిల్లాలో మమ్మర్చింత మండలంలో మొట్టమొదటి ఐటీఐ చేసినవని నేనే అప్పట్లో. అలాంటి వాడికి నాకు కాల్ లెటర్ వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. సో వెళ్ళి అక్కడ అపాయింట్మెంట్ అయినా 15 రోజులు డ్యూటీ చేసిన, జగదంబ స్ట్రీట్లో రూమ్ కిరాయి తీసుకొని ఉన్నా, ఇవన్నీ చేసిన. చివరికి నాకు 15 రోజుల తర్వాత నాకు ఎందుకో అంత దూరం, అంటే దాదాపు ఒక 1000 కిలోమీటర్ల దూరం అవుతుంది సార్ మా ఊరికి. అక్కడ అంత దూరం ఉండి మా అమ్మ నాన్నని అందరూ వదిలిపెట్టి రావడం, జీతం కొరకు రావడం, స్ట్రగుల్ చూసారు కాబట్టి మీ పెద్ద అబ్బాయి అంబిషన్ని మీరు ఓకే చేశారు అక్కడ. ఇవన్నీ చూసి ఇక నేను వద్దులే అనుకొని, అంటే నేను అప్పట్లో ఆ ఉద్యోగం 4000 బేసిక్ సార్ నాకు అప్పుడు 4000 బేసిక్ని ఉద్యోగం వదులుకొని వామపక్ష పార్టీ సంబంధించి సిపిఎంల ప్రజాపంత అనుబంధ సంస్థ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అని ఒక సంస్థ, కళారంగం, దాంట్లో నేను హోల్ టైమర్గా పనిచేయడం. అంటే హోల్ టైమర్ అంటే ఉద్యోగం కాదు, అది దేశం కోసం పనిచేయడమే. అది కేవలం ఎంత అంటే ప్రజలు ఇచ్చేటటువంటి చందాల మీద ఆధారపడి హోల్ టైమర్గా పనిచేయాలి. అంటే తన సొంత పనిని వదులుకొని తన సొంత జీవితాన్ని దేశం కోసం త్యాగం చేయడం. బ్రతకొచ్చు, చనిపోవచ్చు, ఎన్కౌంటర్లో కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా వ్యతిరేక వ్యక్తులు దాడులు కూడా చేయొచ్చు. అంటే ఎలాంటి రక్షణ లేనటువంటి సంస్థ అది. నన్ను నేనుగా కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆ వామపక్ష భావజాలంతో అటు వెళ్ళారు, ముందుకు వెళ్ళారు. ఇవన్నీ మీ చిన్నప్పుడు మీతో దేశభక్తి పాటలు మీలో ఉన్నాయి, ఆ ఇంపాక్ట్ ఎక్కడ చూపించిందని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో వ్యూవర్స్ కోసం, ఎందుకంటే సాయి చంద్ అంటేనే పాట, అవును, ఆ పాటకు తండ్రి మీరు. అవును, మరి వ్యూవర్స్ కోసం ఒక్క పాట, ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా అవును సార్ దేశభక్తి పాటలు మీరే రాసుకున్నారు, మీరే పాడేవారని చెప్పారు. అవును సార్, ఒక్కసారి ఒక పాట మా వాళ్ళ కోసం. అయితే మొట్టమొదలు విద్యార్థుల మీద పాడాను ఇంతకుముందే. ఇంకొక 10th క్లాస్లో ఇంకొక పాట రాసుకున్నాను. 9thలో అది రాశాను విద్యార్థుల మీద. 10th క్లాస్లో ఇంకొక పాట రాసుకున్నాను, కాంపిటీషన్లో పాడినాను. అది ఏంటి అంటే, గాలి వేచి వేచి వేగంగా వీస్తుంది, కడలి ఉండి ఉండి ఉప్పెనలా పొంగుతుంది, గంభీరంగా సాగే మేఘంలో గర్జనలే పుడతాయి, ఈ భరతమాత గుండెల్లో రగిలే మంటలను ఆర్పేవారెవరు అని 10th క్లాస్లో ఇలాంటి పాట రాసుకున్నాను. సో ఇలాంటి పాటలే పాడుతూ పాట నుంచి ఉద్యోగం వైపు ఎందుకు వెళ్ళారు? అంటే ఎందుకంటే పాట పాడుతున్న వైపు దాదాపుగా సినిమాల వైపు రావాలనుకుంటారు, కానీ ఇటువైపు రాకుండా అటువైపు వెళ్ళాల్సి వచ్చిందా? వెళ్ళాను. అంటే నాకుండే చుట్టూ వాతావరణము, లేదంటే మా జీవన పరిస్థితులకు అనుకూలంగా, మా అంటే మా ఊరు పరిస్థితులకు అనుకూలంగా, లేదా నేను చదువుకున్న వ్యవస్థలో వచ్చిన మార్పులకు అనుగుణంగా, ఈ నేపథ్యం అంతా నన్ను ఏం చేసిందంటే ఒక ఉద్యమాల వైపు పోవాలనే పరిస్థితి కల్పించింది. దానికి ఒకటే కారణం, నేను 9th క్లాస్లో చదివే వరకు దేవాలయాల ప్రవేశం లేదు నాకు. మా కులానికి నేను 9వ తరగతి చదువుకున్నప్పుడు మా దగ్గర ఆంజనేయుని గుడి ఉంది మా ఊర్లో, మా స్కూల్కు దగ్గరగా ఉంటుంది. నా ఫ్రెండ్స్ అందరూ ఆ గుళ్ళోకి వెళ్ళి మొక్కుతుండేవాళ్ళు, నేను మాత్రమే గుళ్ళోకి వెళ్ళేవాడిని కాదు, నన్ను మాత్రమే గుళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదు. అంటే ఇదంతా నాకు కొంచెం, అరే నేను కూడా మనిషినే, లేదా నా ఫ్రెండ్ కూడా నాతో పాటు చదువుకుంటున్నాడు, నేను కూడా సేమ్ 9th క్లాస్ చదువుతున్నా, తను కూడా 9th క్లాస్ చదువుతున్నాడు, కులం మాత్రం తేడా ఉంది. నేను ఎందుకు దేవాలయంలో ప్రవేశం చేసి దేవునికి మొక్కకూడదు? దేవుడు ఎందుకు మమ్మల్ని ఇంత దూరం పెడతాడు?
ఇంతటి వ్యత్యాసం కూడా చూస్తాడు ఆ దేవుడు అని కొంచెం ఒక రకమైనటువంటి ఒక వచ్చింది ఇక. అంటే ఇది సరైనది కాదనుకున్నా. దేవుడు ఇట్లా చూడడం సరైనది కాదు, అందరినీ సమానంగా చూడాలి కదా అని నాకు అనిపించి 9th క్లాస్ నుంచి ఇంకా దేవుణ్ణి మొక్కకూడదు, దేవుడు మనకు దూరంగానే ఉన్నాడు, మనం కూడా దూరంగా ఉందాం అని నాకు అనిపించి ఇంక అక్కడి నుంచి నేను కొంచెం అంటే దేవుడు ఒక పేదరికం, కొంతమందిని ధనవంతులుగా పుట్టించిండు, కొంతమందిని పేదవాళ్ళుగా పుట్టించిండు, కొంతమందిని అంటరాని వాళ్ళుగా పుట్టించిండు, కొంతమందిని ఏమో పూజారులుగా పుట్టించిండు. ఏమిటి ఈ వ్యవస్థ, ఇట్లా ఉండకూడదు కదా అని నాకు అనిపించింది ఆ రోజుల్లో. సో అక్కడి నుంచి మీ మొత్తం మీరు అనుకున్నదంతా మారిన పరిస్థితి, మీరు అనుకున్న వాతావరణం మీకు కనిపించినప్పుడు మారిన వాతావరణ నేపథ్యంలో ఇటు వామపక్ష భావజాలం వైపు మీరు వెళ్ళడం అది ఈ రకంగా మేము తప్పకుండా అందరిలో కలవాలి అని అంటే వామపక్షవాద చైతన్య గీతాలు పాడే సంఘంలో చేరితే తప్ప మా గౌరవం ఉంటుందేమో, మా అవమానాలని మేము అందరిలో పంచుకొని ఈ అవమానం మా ఒక్కరికే కాదు, ఈ అవమానాలు చూపించేటటువంటి మనుషుల్ని కూడా మనము అందరిలో కలుపుకొని వెళ్ళాలి, మేము కూడా మనుషులమైన చాటుకునాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను బయలుదేరాను. సో ఇదే దీనిలో భాగంగానే మీ గొంతుతో అక్కడ ప్రయాణం చేశారు. అవును, రైట్. అంటే ఈ కంటిన్యూ చేస్తున్నాం అదే పాటల్ని ఇంట్లో కూడా, ఎందుకంటే పాట గొంతుకు అలవాటు అయిన తర్వాత దానికి వేదిక ఏదైనా ఒకటి అన్నట్టు ఉంటుంది. ఇంట్లో కూడా దాదాపుగా మీరు ప్రాక్టీస్ చేయడం లేకపోతే పాడడం జరుగుతూ ఉంటుంది. పిల్లల ముందు ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ ఇంపాక్టే వాళ్ళ మీద పడింది అనుకోవచ్చు. మీ పాట ప్రభావం సాయి చంద్ మీద పడ్డది. ఎప్పుడు తెలిసింది మీకు అది? తను 6వ తరగతిలో చదువుతున్నప్పుడు తను కూడా స్కూల్లో కాంపిటీషన్లో పాల్గొని నేను కూడా పాటలు పాడాలి, మా నాన్న పాడుతాను అంటే నా ఎంబడి 6వ తరగతి వరకు అంటే దాదాపు 10-11 వయసు తన వయసు. నా ఎంబడి తిప్పుకునేవాడిని. నేను ఉద్యమాల ప్రోగ్రాం చేస్తున్న క్రమంలో ఓల్డ్ టైమర్గా కాబట్టి ఇంకా నాకు పనేం లేదు సార్ అండి, భోజనం చేయాలి, ఇంట్లో బయటికి వెళ్ళాలి, ఉద్యమాల్లో పాల్గొనడం, కార్యక్రమాలు ఎక్కడైనా ఉంటే వెళ్ళడం. మా ఊరే కాకుండా సాయి చంద్ను కూడా తీసుకెళ్ళేవాడిని. చిన్నవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత లేదంటే ప్రోగ్రామ్ జరుగుతుంటే నాన్న నేను వస్తా అంటే సరే పదా అని తీసుకెళ్ళేవాడిని. కానీ నేను తను ప్రత్యేకంగా కూర్చుని పెట్టుకొని పాట నేర్పించింది లేదు. నాతో వస్తుండే కాబట్టి నా పాట విని తను కూడా గాయకుడిగా మారాలి మా నాన్నలాగా. అంటే మా నాన్నకు కూడా మంచి పేరు వస్తుంది, మంచి గాయకుడిగా ఉంది. అంటే నేను సార్ ముందు అమర్చింత గాయకుడిని, తర్వాత జిల్లా గాయకుని అయినా, తర్వాత రాష్ట్ర గాయకుని అయినా. సో మా నాన్నకు ఈ పాట ఈ స్వరము ఉండబట్టే ఇంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగిండు, ఇంత గుర్తింపు రాగలిగింది. అంటే మా క్యాస్ట్లో కూడా ఎవరు పిలవనటువంటి పరిస్థితులు, మమ్మల్ని ఎవరు పిలవరు, కానీ మా నాన్నని పిలిచేటటువంటి పరిస్థితి, అందరూ పిలిచే పరిస్థితి వచ్చిందంటే కేవలం స్వరమే. ఈ స్వరమే మాకు వరం అయిపోయింది తరాల నుంచి. మీ ముందు ఎందుకంటే ఇంత సాధన చేస్తున్న సమయంలో కొడుకు మీ ముందు పాడితే మురిసిపోయే తండ్రి ఉండడం చెప్పుకోవచ్చు. మరి సాయి చంద్ మీ ముందు పాడిన మొట్టమొదటి పాట మీకు గుర్తుందా? నా ముందు పాడింది అంటే అసలు నా నుంచి నేర్చుకున్నది వేరు. నేను తన నుంచి మొట్టమొదటిసారిగా విన్న పాట, తన వేదిక మీద చూసి విన్న పాట ఏంటంటే నాన్న పాట. మొట్టమొదటిసారి 2006లో 2007లో గుంటూరులో ఒక రైతు కూలి సంఘం మహాసభ జరిగింది. నేను ఆర్గనైజర్ని కాబట్టి నేను కూడా వెళ్ళాను. నా కొడుకు పీడిఎస్యూ ఆర్గనైజర్గా పనిచేస్తుండే, అరుణోదయ సంస్కృతులు నా సంస్థలో కూడా తను కూడా పనిచేసిండు. సో ఇద్దరం, నేను కూడా రాడికల్ యూనియన్లో పనిచేసినాను, నా కొడుకు పీడిఎస్యూ రంగంలో పనిచేసిండు. నేను అరుణోదయ సాంస్కృతిక రంగంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. నా కొడుకు కూడా అరుణోదయ హైదరాబాద్ సిటీ సెక్రటరీగా పనిచేసాడు. అంటే కార్యక్రమంలో మీరు అనుకున్నారా తను ఈ పాట పాడతానని చెప్పి మీకు తెలిసిందా? తెలియదు నాకు, ఈ పాటనే పాడతానని నాకు తెలియదు. అయితే రాత్రి కూర్చున్నాం, అంటే రజనీ కూడా ఉన్నది, అప్పుడు ఆయన పెళ్ళి కాలేదు కానీ స్టూడెంట్కి ఉన్నది. రజనీ ఒక మాట అన్నది, మా కోడలు రజనీ ఏమన్నదంటే, అంకుల్ సాయి చంద్ ఒక పాట రాశాడు, ఈ రేపు వేదికల మీద ఒక పాట పాడుతున్నాడు, అది కూడా మీకు సంబంధించిన పాట, మంచిగా రాశాడు, బాగుంది వినండి అని అన్నాడు. అంటే ఏం పాట అయి ఉండొచ్చు అని నేను అనుకున్నాను.
సరే ఏం పాట అని అడగలేదు, నేను సాయిని అడగలే, మీరు ఊహించుకుంటున్నారు ఊహించుకున్నా ఏం పాట అంటే. గాయకుడిగా మాత్రం అప్పటికే ప్రచారంలోకి వచ్చిండు. అప్పటికి ఇంకా తెలంగాణ మూవ్మెంట్ అంత పిక్ స్థాయిలోకి రాలేదు, 2006, 2007 వరకు. అన్నప్పుడు సాయి ఏం పాట పాడొచ్చు అని నేను అనుకున్నాను. కానీ అప్పుడే మరుసటి రోజు వేదిక మీద సాయి చంద్ పాట పాడుతున్నాడంటే నేను ఆడియన్స్లో కూర్చొని విన్నాను. అదే నాన్న పాటనే పాడాను. ఒక్కసారి ఆ పాట ఎంత అద్భుతంగా అనిపించింది సార్ నాకంటే, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు నువ్వు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి నువ్వు గౌరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మా ఏలు పట్టుకొని నడక నేర్పినవు, నీ ఎదల ఎత్తుకొని మురిసిపోయినవు, మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినవు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినవు. బుద్ధులెన్నో చెప్పినవు, బుజ్జగించినవు, బుద్ధులెన్నో చెప్పినవు, బుజ్జగించినవు. మేము చిన్న తప్పు చేసినా నువ్వు చిరునవ్వుతోనే మన్నిస్తివి. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. కుటుంబ భారమంత మోసుకొచ్చినవు, బాధ్యతకు మారు పేరైనవు, నీ కష్టమంతా కడుపులోనే దాచుకున్నావు, నీ కన్నీళ్ళు కంటిరెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా, నువ్వు ఎన్ని పస్తులున్నావో మాకు చెప్పలేదయా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము కోరుకున్నది ఏది కాదన్నవు, మా మనసుకు బాధ కలగనీయవు, నీ ఎదల ఎన్ని బాధలున్నా కానీ మా క్షేమమే నువ్వు కోరుకుంటావు. నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, త్యాగశీలి నాన్న నీకు పదాభి వందనమయ్యా. ఇది చాలు కదా తండ్రికి. ఇంత గొప్ప పాటని ఎవరు పాడలేదు. మీ కళ్ళ ముందు పాడుతున్నప్పుడు, ఎందుకంటే మీరు లిరిక్స్ కూడా అవును సార్, అవును సార్, అదే కొడుకుని ఈ చేతులతో పెంచారు, అవును సార్, అదే కొడుకుకి ఇదే చేతితో తలకురువు పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు సార్ అది నా కన్నీళ్ళు సముద్రం అయిపోయినాయి. నేను మనిషిగా లేను అక్కడ, నేను కూడా ఒక బొమ్మలాగా నిలబడ్డా. నా కొడుకుని చూసినప్పుడే నాకు నిద్రపోయినట్లున్నాడు నా కొడుకు. ఆ బాధను నేను చెప్పలేను సార్ నిజంగా.
అంటే పసిపిల్ల అంటే పుట్టినప్పుడు తను ఏడుస్తుంటే లేదా కేరింతలు పెడుతుంటే చూసి ఎంత ఆనందపడతాం మనం. పుట్టినప్పుడు తల్లి గర్భం నుండి భూమి మీద పడ్డప్పుడు ఎంత ఆనందపడతాం మనం. వాడు ఏడుస్తుంటాడు కానీ ఆ ఏడుపు మనకు ఆనందం కలిగిస్తుంది. కానీ ఇప్పుడు నేను ఏడుస్తుంటే నా కొడుకు లేవలేకపోయిండు, నా కొడుకు నన్ను నాన్న అని పిలవలేకపోయిండు. ఇంతకంటే ఇంకేముంటుంది సార్? నేను నా కొడుకులకు అంటే నా కొడుకులు ఏదో నన్ను పెద్ద గొప్పగా ధనవంతుని చేస్తాడనో ఆశించి నేను నా పిల్లల్ని పెంచుకోలేదు సార్. నేను ఎన్నడూ కూడా వాళ్ళు పెద్దగా అవుతున్నా లేదా ఆస్తిమంతులు అవుతున్నా లేదా వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అవుతున్నా చూసి సంతోషపడ్డానే తప్ప. బాధపడకండి, ఏం లేదు. మీ కొడుకు ఇక్కడ ఉన్నాడు, పాటలోనే ఉన్నాడు. అంటే కొడుకుంటే ధైర్యం వేరు సార్. తండ్రికి తల్లికి తండ్రికి ప్రేమతో పాటు ధైర్యం ఉంటుంది. తను తెస్తాడు మమ్మల్ని పెద్దగా చేస్తాడు అని కాదు. కొడుకు అనే ఒక ప్రపంచంలో ఏ తల్లిదండ్రికైనా బిడ్డల మీద కంటే కొడుకులు ఉన్నాడనే ఒక కొండంత ధైర్యం ఉంటుంది సార్. అది అంటే ఒక సింహాన్ని మనం వెంబడి పెట్టుకొని పోతున్నాము దారిలో అనే అంత ధైర్యం ఉంటుంది. ఒక సింహం మన వెనుక నడుస్తుందంటే ఎంత ధైర్యం ఉంటుంది మనకు. దాన్ని చూసి ఎవరు రారు అనే ఒక ధైర్యం ఉంటుంది చూడు. కొడుకుంటే అంత ధైర్యం ఉంటుంది. చివరికి నన్ను చిత్తి మంటల్లో కాల్చి కన్నీరు గారిస్తే చాలు బిడ్డ అనుకుంటాడు తండ్రి. అంతకు తప్ప అంటే నా కొడుకుని చితిలో కాల్స్తున్నప్పుడు నేను నా మనవడు ఇద్దరం ఆ చుట్టూ తిరిగినప్పుడు అసలు ఇలాంటి దుస్థితి రాకూడదు సార్ తండ్రికి. నాకు తిరగాలి. నా యొక్క దహన సంస్కారాలు చేసి తను ధన్యత పొందాలి. తను ధన్యజీవి కావాలి. మా నాన్నకి నేను దహన సంస్కారాలు చేశాను, అది గొప్పగా కీర్తించుకుంటారు తను కొడుకులు. మా నాన్నని నేను పెంచి పెద్దగా చేసి మంచిగా చూసి దహన సంస్కారాలు చేసి కొడుకని అనిపించుకుంటాడు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మా నాన్న దహన సంస్కారాలు చేసిన లోకమంతా ఏమంటారంటే చూడు తల్లిదండ్రులను సాకి పెద్ద మంచిగా చూసుకొని దాన సంస్కారాలు చేసి తనకు అప్పులు ఉంటే తీర్చి గొప్పవాడుగా కొడుకు ఉన్నాడని చెప్పుకుంటారు ప్రపంచమంతా. అది చాలా గొప్ప కీర్తి సార్. అది తల్లిదండ్రులకు అప్పులు తీర్చడము, తల్లిదండ్రులు చేసిన అప్పును కానీ తల్లిదండ్రులు చేసిన ఏదైనా ఉంటే దాన్ని నెరవేర్చడము కొడుకుల బాధ్యత అనుకుంటారు ప్రపంచం అంతా. మీరు అంటే ఏ తండ్రికైనా ఉంటుంది తన కొడుకు చేత తలకొరువు పెట్టించుకోవాలని చెప్పి. మీరు మీ కొడుక్కి తలకొరువు పెట్టడం అఫ్కోర్స్ మీకు చాలా బాధ అవుతుంది. కానీ అదే సమయంలో పిల్లల్ని మీరు చూసినప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి, ఎలా వాళ్ళని కంట్రోల్ చేయగలిగారు సార్? కంట్రోల్ అంటే వాళ్ళని ఓదార్చడం కష్టం సార్, కష్టం. ఇప్పుడు వాడు అంటే నా మనమడు చనిపోయినప్పుడు నన్ను చూసి తాతయ్య అని ఏడ్చిండు. దశదిన కర్మ అప్పుడు కూడా ఒక వంక ఇట్లా వాల్చి నా పక్కనే కూర్చున్నాడు. తాతయ్య అని ఇట్లా ఏడ్చిండు అంతే. ఏం చెప్తాము? నేను ఏడుస్తున్నా, తను ఏడుస్తున్నాడు. ఊరుకో బిడ్డానికి నేను కూడా ఏడుస్తున్నా కదా. నా ఓదార్పుని నేను ఓదార్చుకొని ఉండు బిడ్డ అని నా మనమని చెప్పిన. పోయేటప్పుడు కూడా వాళ్ళ అమ్మాయి మడు పోతున్నాడు, తాతయ్య బాయ్ అని ఏడ్చుకుంటూ వెళ్ళిండు ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే దశదినకరం అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వచ్చి మాకు దాన సంస్కారాలు నా కొడుకువి అని దశదినకరం కానీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారే చేసిండు సార్ మొత్తం. మేము చేయాల్సిన పని అది. నేను నా కొడుకుకు దాన సంస్కారాల కర్తవ్యాన్ని నెరవేర్చాలి. నేను నా కర్తవ్యం నా కొడుకులు నెరవేర్చాలి. కానీ నా కొడుకులది ఇద్దరివి, నా పెద్ద కొడుకుది నా చిన్న కొడుకుది, ఇద్దరు నా చేతుల మీదుగానే దాన సంస్కారాలు చేసినాం. కానీ నా సాయి చంద్ దాన సంస్కారాలు మాత్రం ముఖ్యమంత్రి గారే చేసిండ్రు, మాజీ ముఖ్యమంత్రి గారు. మేము ఒక్క బాధ్యత లేకుండా మా ఆయన ఒక్క మీరు రిస్క్ లేకుండా చేసిండ్రు. మీరు కర్తవ్యం అంటే నాకు ఇంకా మాట గుర్తొచ్చింది. మీ కొడుకుకి కళ ఉండేదంట, ఎమ్మెల్యే కావాలి అని చెప్పి. ఆ కళ నెరవేరకుండా వెళ్ళిపోయాడు. మరి తండ్రిగా ఆ కర్తవ్యం మీరు తీసుకోబోతున్నారా? అంటే సార్ అదేమన్నా ఉద్యోగం కాదు కదా సార్. అంటే ఒక టెస్ట్ రాసి
లేదంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి నేను ఉద్యోగం సంపాదించుకున్నా, నేను నీ ఉద్యోగం నెరవేర్చిన అని చెప్పడానికి నేను ఎందుకు మాట చెప్తున్నాను సార్ అంటే అంటే కొడుకు కళ నెరవేర్చే ఎస్ ప్రయత్నం ఏమైనా దాని ఆ చేస్తారా మీరు? సందర్భం కూడా చెప్తా. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదవాలని కోరిక ఉండేది నాకు. దానికి నా కొడుకు సాయిచంద్కి చెప్పిన, బిడ్డ నీవు ఎట్లనే చేసి ఉస్మానియా యూనివర్సిటీలో చదవాలి, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్గా నీవు ఉండాలి, అది నా కళ, నా కోరిక అని చెప్పిన డిగ్రీ చదివేటప్పుడు. అప్పుడు నా కొడుకు ఏమన్నా అంటే, నేను కూడా ఇక్కడ హైదరాబాద్లో చదువుకున్నా కాబట్టి అదే కాలేజీలో, నేను చదువుకున్న కాలేజీలో నా కొడుకు కూడా అదే కాలేజీలో జాయిన్ అయ్యింది, సీట్ వచ్చింది. విచిత్రమైన విషయం, యాంగ్జైటీగా జరిగింది ఇది, మేము ఊహించలే. నేను ఏ కాలేజీలో అయితే అంటే 1983లో నేను ఇంటర్ చేసిన అదే కాలేజీలో, విద్యానగర్లో ఎస్విఎస్ కాలేజీ. 2003లో నా కొడుకు అదే కాలేజీలో జాయిన్ అయ్యాడు. అంటే 20 సంవత్సరాల తేడాతోటి ఆయన డిగ్రీలో ఎంటర్ అయినప్పుడు అదే సేమ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అది ఒక ఆనందం మాకు, సేమ్ కాలేజీలో జాయిన్ కావడం, సేమ్ కాలేజీలో చదువుకోవడం అనేది. అప్పుడు చెప్పిన నేను, సాయి నీవు ఎట్లనే చేసి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేయాలి, ఇక నాకేమో చదవాలని కోరిక ఉండే కానీ నాకు నెరవేర్చుకోలేకపోయినా, నీకు చేయాలి చూడు బిడ్డ అంటే గుర్తుపెట్టుకున్నాడు అంతే. సరే నాన్న అన్నాడు. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో లింగ్విస్టిక్లో ఆయనకు సీట్ వచ్చింది. ఎప్పుడు 2007లో నాకు ఫోన్ చేసిండు. 2007లో కాదు, ఫోన్ చేసిండు సార్. ఫోన్ చేసి, నాన్న నీ కళ నెరవేరింది నాన్న అన్నాడు. ఫోన్ చేసిండు సార్. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం, నా కళ నెరవేరేంటి, ఏంటి నా కళ అని నేను అడిగిన. నీ కోరిక నెరవేర్చిన నాయన అన్నాడు. ఏందిరా, ఏంది నాన్న అన్న. నువ్వు ఒకనాడు నాకు డిగ్రీ చదివేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు కాలు పెట్టాలి, చదువుకోవాలి బిడ్డ అని చెప్పినావు. నా కోరిక అది ఒక్కటి ఉంది అని చెప్పినావు నువ్వు నాకు. నీ కొరకు నేను ఉస్మానియా యూనివర్సిటీలో లింగ్విస్టిక్ టెస్ట్ రాసి నాకు సీట్ సంపాదించుకున్నా. నా కొరకు కాదు, అది నీ కొరకు నేను యూనివర్సిటీలో క్యాంపస్లోనే అడుగుపెట్టిన. నీ కోరిక నెరవేర్చినట్టు ఉంటుంది. నేను కూడా పీజీ చేసిన విద్యార్థిగా నాకు కూడా పీజీ గ్రాడ్యుయేట్గా ఉంటుంది అన్నాను. ఇది మన ఇద్దరి కళ. నీ కళ నెరవేరింది, నా యొక్క ప్రొఫెషన్ కూడా మంచిగానే సంపాదించుకోగలుగుతా. అది నేను అనేది ఏంటంటే, ఇక్కడ చెప్పబోయేది, నా కళ నా కోరిక నెరవేర్చింది నా కొడుకు పీజీ సీటు సంపాదించి. నా కొడుకు ఇప్పుడు కళ ఏంటంటే ఎమ్మెల్యేగా చట్టసభల్లో కాలు పెట్టాలనే కుతూహలం, కోరిక అనేది ఉంది. అయితే అది తన ఒక్కడ అనుకుంటే కాదు, అది అనుబంధం, తనకుండే సంబంధం ఉండే పార్టీ సీట్ ఇవ్వాలి. అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి తను ఏదో ఎమ్మెల్యేగా అవుతాననేంత స్థాయి అయితే కాదు మాది. సాయి కుటుంబం కానీ, నాకుండే స్థాయిలో కానీ, అంటే ఆర్థికంగా కానీ, లేదా వెనక ప్రొఫెషనల్ కానీ, లేకపోతే ఆస్తిపరులు కానీ అంటే లేదు. నా ఇంటెన్షన్ ఏంటంటే, కనీసం ఆ ప్రయత్నం మీరు ఏమైనా మొదలు పెట్టారా, లేకపోతే రజనీ గారిని ఏమైనా పోటీలో దించే ప్రయత్నం కానీ, లేకపోతే ఆ వైపుగా ప్రయత్నం కానీ మీ కుటుంబం నుంచి అదే సార్ జరుగుతుంది? అదే అంటే నేనేమంటున్నానంటే, నాకు కూడా ఉంది, సాయిచంద్ కళ అయితే నెరవేర్చాలి. తను ఇప్పుడు కేటీఆర్ గారు చనిపోయినప్పుడు నా పక్కలో కూర్చొని అన్నాడు నాతోటి. ఏమన్నాడంటే, సాయిని ఈసారి చట్టసభల్లో కూర్చున్నబెట్టాలని నేను అనుకునేంటి, కానీ అది మాకు షాక్ ఇచ్చిపోయిండు సాయి. నీకే కాదు మాకు కూడా షాకే. అది తను ఉండవలసి ఉండే ఈసారి చట్టసభల్లో అని అన్నాడు. అంటే తప్పకుండా తను ఎమ్మెల్యే అయ్యే అవకాశం అయితే ఉన్నదని నాకు అనిపించింది అప్పుడు. అంటే సాయి కోరిక కూడా, నేను తప్పకుండా ఎమ్మెల్యే కావాలి, ప్రజలకు సేవ చేయాలి, అంతో ఇంతో సహాయపడాలనే కుతూహలం అయితే తనకు ఉండేది. అది నెరవేర్చకుండానే వెళ్ళిపోయాడు కదా, ఎట్లా చేద్దాము ఇదని నేను కూడా మనసులో ఉన్నది ఏమనుకున్నా అంటే, ఆల్రెడీ ఆమెకు చైర్మన్ పోస్ట్ ఇచ్చిండ్రు. మా సాయికి కూడా గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా తను 1.5 years చేసిండు పదవిలో, చైర్మన్ పదవిగా. తనే ఆ పదవినే మా కోడలు కూడా ఇచ్చిండ్రు ఎంబడే, వారం రోజుల్లోనే అది సెటిల్ అయింది. అంటే అదొక అవకాశమే, సాయి యొక్క కోరికను ఆమె కూడా సగం నెరవేర్చినట్లనే.
సార్ పూర్తి కాలం కోరిక ఏంటంటే తను ఎమ్మెల్యే కావాలి, అంటే చట్టసభలో కూర్చోవాలి, ప్రజలకు సేవ చేయాలి అనేది ఉండేది, కాంక్ష చాలా ఉండేది. అయితే ఇది మా రజని కూడా అనుకుంటుంది ఇప్పుడు, తప్పకుండా సాయి చంద్ యొక్క కళను నెరవేర్చాలి, ఎమ్మెల్యేగా కావాలి. నాకు కావాలని నాకు లేదు, కానీ సాయి చంద్ అనుకున్నాడు కాబట్టి తన కొరకన్నా మేము ఎమ్మెల్యే కావాలనేది తనకైతే ఉంది. నేనైతే పెద్దగా అంటే నేను ఎమ్మెల్యే కావాలి, నాకు మా కొడుకు కళ నెరవేర్చాలి, ఖచ్చితంగా నేను ఎట్లనే చేసి అనే ఇదైతే నాకు లేదు. కానీ నేను ఒకటేం నమ్ముకున్నా సార్ అంటే, ఓపెన్గా చెప్తున్నా, నా కోడలైనా పర్వాలేదు, లేదు నేనైతే ఇప్పటికైతే కేసీఆర్ సార్నే నమ్ముకున్నా సార్. ఎందుకంటే మాకు చాలా ఆదరణ చేసిండు మా కుటుంబానికి. అంటే నేను నా జీవనానికి కూడా సరిపోయేటంత అమౌంట్ కూడా నాకు ఇచ్చిండు. నాకు ఒక అంటే తండ్రిగా సాయి చంద్ ఉంటే తన తండ్రికి ఏం చేయాలో చేయాల్సి చేస్తుండే. అంటే తండ్రి కూర్చొని, అంటే వృద్ధాప్య సమయంలో తను ఏ పని చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు తను కూర్చొని తన తిండి తాను తినగలిగే పరిస్థితిని మనం కల్పించాలి అని కేసీఆర్ సార్ అనుకొని నాకు ఒక 25 లక్షలు నా పేరు మీద డిపాజిట్ చేసిండు. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని ఆయన వస్తే తీసుకొని బతకగలుగుతాడు కదా అని చెప్పి అనుకొని చేసిండు. నా కూతురు కూడా, నా బిడ్డకు కూడా చదువుకుంటుంది పీజీ, ఇప్పుడు పైలట్ ట్రైనింగ్ కూడా చేస్తుంది సైమల్టేనియస్గా. అయితే ఆమెకు కూడా 25 లక్షలు చదువుకుంటుంది కాబట్టి ఆమెకు కూడా 25 లక్షలు పెట్టాలి. ఎందుకంటే తండ్రికి చేత కాదు, ఇంకా ఆయన ఏం ఉద్యోగస్తుడు కాదు కనుక తనకు అట్లా పెడితే, అమ్మాయికి పెడితే ఆ అమ్మాయి కూడా చదువుకుంటుంది. అట్లా కేసీఆర్ సారు ఒక తండ్రి భావకంగా మా కుటుంబాన్ని ఆదరించిండు. కాబట్టి కేసీఆర్ సారు ఎంత గొప్ప మనసు ఉంది కాబట్టే మాకు చేసిండని నేను అనుకుంటున్నా. నేను ఒక ముఖ్యమంత్రిగా ఆయన అనే ఉద్దేశంతో నేను అనుకుంటలేను సార్. ముఖ్యమంత్రిగా ఉండడం ఒక ఎత్తు, ఎందుకంటే దాన సంస్కారాలు దశదిన కర్మలు ఆయన ఆధీనంలో చేసిండు, ఆయన ఆధ్వర్యంలో చేసిండు అంటే గొప్ప విషయంగా భావిస్తున్నాం. అది మాజీ ముఖ్యమంత్రి సార్ది ఎంత గొప్ప మనసు సార్. మాలాంటి కుటుంబాలకు మా ఇంటికి వచ్చి మా ధన సంస్కారాలు చేసి, మాకు దశదిన కర్మలు మాకు చేసి, మా కుటుంబ సభ్యుల్ని, మా బంధువుల్ని, మా మిత్రుల్ని ఊరు నుంచి 5 బస్సులు పెట్టి హైదరాబాద్ నగరానికి, అమర్చింత నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి మీ బంధువుల్ని, మీ మిత్రుల్ని, మీ ఊరి స్నేహితుల్ని అందరూ తోలుకొచ్చుకో, అందరూ కూడా సాయి చంద్ యొక్క దశదిన కర్మలో పాల్గొనేటట్లు చేసుకో అని చెప్పి నా కొరకు ప్రత్యేకంగా 5 బస్సులు ఏర్పాటు చేసి మీరు వచ్చి దాంట్లో పాల్గొనాలంటే ఎంత గొప్ప విషయం సార్. అది నా నుంచి కాకుండే అంతమందిని 5 బస్సులు పెట్టి నా బంధుమిత్రులను కానీ, నాకు తెలిసిన వాళ్ళని కానీ, సాయి చంద్ అభిమానులను కానీ తీసుకొచ్చేటంత శక్తి నాకు లేకుండే. కానీ కేసీఆర్ సార్ ఎంత భావించిండు, ఒక కుటుంబ సభ్యునిలాగా, ఒక కుటుంబ పెద్దలాగా ఆలోచించి మా యొక్క నా వెనక ఉండే మొత్తం సంతతిని అందరిని తీసుకొచ్చి ఆ రోజు అందరిని కలవిడిగా చేసి, అందరిని కలగా చేసుకొని, అందరిని కన్నీళ్ళతోటి ఆ నివాళులు అర్పింపజేయడం అనేది ఫస్ట్ నాతోటే నివాళులు అర్పింపజేసిండు కేసీఆర్ సార్. నేను సందర్భం కాబట్టి మరి ప్రశ్న అడుగుతున్నాను. మీ కొడుకు వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే ఇన్ని చూసిన మీరు ఎంతోమంది ఎన్నో పాటలు రాశారు, కొడుకు మీద ఎప్పుడైనా పాట రాసుకున్నారా? సార్ నేను రాసుకున్నాను, కానీ బ్రతుకున్నప్పుడే రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నానంటే దానికి ఒక సందర్భం ఉంది. తను నాన్నమైన పాట రాసిండు, నేను బ్రతికే ఉన్నా కదా. జనరల్గా తండ్రి చనిపోయినప్పుడు జ్ఞాపకంగా రాసుకుంటాం. అవును అవును. ఎవరమైనా తల్లిదండ్రులను జ్ఞప్తి చేసుకోవాలంటే, వాళ్ళని తలుచుకోవాలంటే పాట రూపకంగా తలుచుకోవాలి. గొప్ప విషయాలు చెప్పుకోవాలన్నా, తప్పుడు విషయాలు చెప్పుకోవాలన్నా బతుకున్నప్పుడు చెప్పలేం. చనిపోయిన తర్వాత వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ ఉనికిని మనం నెమరేసుకుంటాం. అట్లా నా కొడుకు తన తల్లి మీద రాసుకున్నాడు. అది ఓకే, సరిపోయింది. తల్లి చనిపోయింది, తన జ్ఞాపకంగా ఉండాలని నిరంతరం పాడుకునేటట్లుగా ఒక పాట రాసుకున్నాడు. కానీ నేను బ్రతికే ఉన్నాను కదా, తండ్రి గురించి కూడా పాట పాడాలి, తండ్రి గురించి కూడా గొప్పతనాన్ని చెప్పుకోవాలని నా గురించి రాశాడు. కొడుకు కోసం మీరు రాసిన పాట. అదే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, తండ్రి నేను బతికున్నప్పుడే నా మీద పాట రాసిండు. అంటే నాన్న ఉన్నాడు కాబట్టి నాన్న మీద చాలామంది అనుకుంటారు, నాన్న ఉన్నాడు కాబట్టి రాసిండని కాదు, ఎంతోమంది నాన్నల గురించి రాసిండని అంటారు. కానీ నాన్న జీవితం అనేది చూడకపోతే తనకు ఆ స్పందన రాదు సార్. చాలామంది అంటుంటారు, అంటే ఏమంటుంటారు అంటే నిన్ను చూసి రాసింది పాట కాదా అని అనుకుంటారు. కానీ
వాస్తవంగా తను చెప్పిన మాటనే. ఎవరు? నా కొడుకు సాయిచంద్ చెప్పిన మాట ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో అందరూ తల్లుల గురించి కీర్తిస్తాము, రాస్తాం, కవులము. కానీ నాన్న గురించి కూడా ఎవరు చెప్పిన కవి లేరు సార్ అని చెప్పింది తనే ఒక ఇంటర్వ్యూలో. నాన్న గురించి ఎప్పుడు కూడా పాట పాడి నాన్న ఇంత గొప్పవాడని, నాన్న కూడా మన వెనుక చాలా ఒక అండగా ఉంటాడనే విషయాన్ని పాట రూపకంగా ఎవరు చెప్పలేదు సార్. కానీ నేను మా నాన్నను చూసి, మా నాన్న జీవితాన్ని చూసి నేను ఒక పాట రాసుకున్నా, మా నాన్న మీద ఒక పాట రాసిన సార్ అని చెప్పిండు. యో ఇంటర్వ్యూలో చెప్పిండు ఆయన. నేను మీరు మీ కొడుకు కోసం రాసిన అదే పాట అదే సార్ అందరికీ వస్తాయి. అదే సార్ నేను అనేది ఏంటంటే, నా కొడుకు నా మీద రాసినప్పుడు నేను కూడా నా కొడుకు బ్రతుకున్నప్పుడే ప్రమాణ స్వీకారం అప్పుడు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవి స్వీకరణోత్సవ మహోత్సవానికి నన్ను పిలిస్తే నేను కూడా వెళ్తే పిలిచిండ్రు, నన్ను కూడా వేదిక మీదకి పిలిచి, మీరు సాయిచంద్ యొక్క నేపథ్యం గురించి చెప్పాలి, ఆయన భర్త ఎట్లా, ఆయన ఈనాటి వరకు ఎట్లా ఎదిగిండు, ఆయన జీవిత చరిత్ర కొంత చెప్పాలి మీరు అని చెప్తే చెప్పిన. తను ఎట్లా వచ్చిండు, ఈ స్థాయికి ఎట్లా రాగలిగిండు అనేది చెబుతూ, నేను కూడా కళాకారుణ్ణే, నేను కూడా గాయకుడినే కాబట్టి నా కొడుకు మీద కూడా నా మీద ఒక పాట రాసిండు, నేను కూడా నాకు రుణం తీసుకున్నట్లనే నా కొడుకు, నేను కూడా నా కొడుకు రుణం ఇప్పుడు తీర్చుకోవాలనుకున్నాను, ఒక పాట రూపకంగాని పాట రాశాను సార్. అది అప్పుడే వాడాను సభలే. తెలంగాణ ఉద్యమంలో తను పాత్ర ఉన్నప్పుడే అది ఆయన గురించి రాసుకోవాలని అనిపించి, ఉద్యమాల నెలబాలుడు సాయి చంద్రుడు, తెలంగాణ రాష్ట్రముకై గళమెత్తిండు, కన్న తల్లిదండ్రుల పుట్టిన ఊరు రుణం తీర్చుకున్నాడు, ఈ 4.5 కోట్ల ప్రజల తెలంగాణ ప్రజలకే ప్రాణమైండు, తెలంగాణకై ఈ తెలంగాణకై ప్రాణం బలిదానం చేసిన ఆ అమరవీరుల త్యాగం వృధా పోదన్నాడు మా సాయిచంద్ అన్నాడు ఆ రోజు. నేడు మా సాయిచంద్ కొరకు ఆ అమరవీరులను తలుచుకొని తెలంగాణ ప్రజల్ని ఎందుకు ఇట్లా బలిదానం తీసుకున్నామని ఆ శివుణ్ణి ప్రశ్నించినందుకు నా కొడుకును కూడా ఈరోజు ఆ శివుడే తీసుకెళ్ళిండు. నన్ను ప్రశ్నిస్తావా అని అనుకున్నాడో, లేదా నీకు ఇంత కీర్తి ప్రపంచంలో వచ్చింది, ఇక చాలు, నా కైలాసంలోనే నువ్వు పాట పాడాలి సాయి అని పిలుచుకున్నాడో తెలియదు నాకు. కానీ నేను ఈరోజు నా కొడుకు గురించి ఆ శివుణ్ణి వేడుకుంటున్నాను, మళ్ళీ పుట్టించమని అడుగుతున్నాను. నా కన్నబిడ్డ ఏడని, నా కన్న కొడుకు సాయి చందు ఏడని, ఈశ్వరా అంటూ ఆ శివుణ్ణి, నా కన్న కొడుకును మళ్ళీ పుట్టించగలవా ఓ మహాశివా, ఓ బ్రహ్మదేవా, దేవాన దేవతల్లారా, ఈ
తెలంగాణ ప్రజల కోసం, ఈ కళాకారుల కోసం, ఆ గాన గంధర్వుడు సాయి చంద్రుణ్ణి మళ్ళీ పుట్టించగలవా, నీవు మా రుణము తీర్చగలవా అని అడుగుతున్నాను సార్. కనీసం నా నోటిన మాట రావడానికి కూడా తడబడుతోంది వెంకటరమణ గారు. ఎందుకంటే ఏ తండ్రికైనా బాధ కొడుకు దూరం అయితే. ఎందుకంటే తండ్రి బతుకుండగా కొడుకు దూరం అవడం, దానికి మించిన నరకం ఇంకోటి ఉండదు. ఈ పాట రాసినప్పుడు నాకు తెలిసి మీ కలం కూడా వణికి ఉంటుంది. అవును సార్. ఏంటి ఆ టైంలో? ఎందుకంటే కొడుకు 6 నెలలే, కేవలం 6 నెలలే. ఈ 6 నెలలు మీకు ఎలా ఉంటుంది? దాన్ని ఎలా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు? ఏం చేస్తుంటారు? సరిగా ఇద్దరు కొడుకులు లేరనే ఒక లోటైతే నాకు ఉంది, మిగిలి ఉంది. కానీ తనను తలుచుకొని ఎంతకాలం తప్పదు ఇది. ఈ దుఃఖం అయితే ఎంతకాలం, ఈ ఫలానా టైం వరకు ఉంటుందని నేను అనుకోవడం లేదు. నేను జీవించినంత కాలం, నేను మనసులో నా కొడుకులు ఉన్నారు అని తలుచుకున్నంత కాలం ఈ దుఃఖం అయితే ఆగిపోదు. కానీ నా జీవన ప్రయాణం అయితే కొనసాగించక తప్పదు. ఎందుకంటే నాకు కూడా ఒక కూతురు ఉంది. తనను కూడా ఒక స్థాయిలోకి తీసుకురావాలి. ప్లస్ నా మీద ఆధారపడ్డ నాకు భార్య కూడా ఉన్నది. నాకు మనమళ్ళు ఉండరు, 2 కొడుకుల పిల్లలు, 2 కొడుకుల భార్యలు, కోడన్లు, 2 మనమన్లు, 2 మనవరాళ్ళు, ఒక కూతురు, ఒక భార్య. ఇంతమంది కూడా ఆ ఇంటికి ఒక రకంగా చెప్పాలంటే నేనే యజమానిని. వీళ్ళందరికీ సరే నేను పోషించగలనా లేదని కంటే కూడా ఒక దిక్కు ఎవరు అనంటే మనకు చూపిస్తాం మనం. ఇంటికి పెద్ద దిక్కు ఎవరంటే ఫలానా మనిషి ఉన్నాడని అనుకుంటాం. అట్లా నేను ఉన్నానేమో అని నేను అనుకుంటున్నాను. నాకు ప్రధాన బాధ్యత ఏంటంటే నా బిడ్డను కూడా పెళ్లి చేసి, ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి చేసి ఒక ఇంటికి ఆమెని పంపించేంత వరకు కూడా నా బాధ్యత ఉంటుంది. వెంకటరమణ గారు, మొత్తం మీరు అన్నట్టుగా మీరు ఇంటికి పెద్దగా ఉన్నారు, మీకు కూతురు, 2 కొడుకుల బిడ్డలు అంతా ఒక దగ్గర చేరినప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు? ఎందుకంటే పిల్లలందరూ ఒక కుటుంబం అంతా ఒక దగ్గర చేరుకున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఒక తాతగా, ఒక కుటుంబ పెద్దగా, ఒక మావయ్యగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, అన్ని పాత్రలు మీ దగ్గర ఉంటాయి. ఏమనిపిస్తుంది? చాలా గొప్పగా ఉంటుంది సార్. ఇక కుటుంబంలో అంతటి ఆనందము మళ్ళీ ఒకరికి అంటే మరో కుటుంబంలో అట్లా ఉంటుందో ఉండదో అని అనుకుంటాం కదా. కానీ కొడుకులు లేని లోటైతే మాత్రం అది మిగిలి ఉంటుంది అందరికీ. వాళ్ళకు కూడా మా భర్తలు ఉంటే బాగుండే కదా అని మా కోడళ్ళను కూడా అనిపించచ్చు. మా మనవరాళ్ళకు మన నాన్నలు ఉంటే బాగుండే కదా అని అనుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే అందరం కలిసినప్పుడు కూడా ఈ దృశ్యం అయితే కనపడుతుంది. పిల్లలు సరదాగా ఒకరినొకరు ఆడుకోవడం ఇదంతా ఉంటుంది. అదంతా అయితే గ్యారంటీగా ఉంటుంది. దాని నుంచి కాస్త బయటపడుతూ ఉంటారు వాళ్ళందరూ సరదాగా కొంచెం తప్పకుండా. కానీ అలాంటి పరిస్థితి ఇంకా కలగలేదు సార్. అందరం ఒక చోట చేరి ఒక ఆనందభరితమైనటువంటి వాతావరణాన్ని కలగజేసుకోవడం అనేది ఇంకా రాలేదు. అంటే ఎందుకు అంటే వాళ్ళు కొంత దూరంగానే ఉన్నారు ప్రస్తుతము. అంటే ఈ మధ్యలోనే వాళ్ళు అంటే మా సాయి చంద్ర చనిపోవడంతో వాళ్ళ దుఃఖంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో వెళ్ళి మాట్లాడే ప్రయత్నం అంటే మాట్లాడుతుంటారా? మాట్లాడుతుంటాం ఫోన్లో మాట్లాడుతుంటాము. అంటే నేరుగా వెళ్ళరా? అంటే ఈ మధ్యకాలం అయితే ఎప్పుడు వెళ్ళలేదు. తర్వాత మెల్లగా వెళ్దాం. ఎందుకంటే వాళ్ళని డిస్టర్బెన్స్ ఎందుకు చేద్దాం, పోయి అదొక ఇది ఎందుకు అనిపించుకున్నాలే. అంటే మేము దుఃఖంలో ఉండము, నీవు దుఃఖంలో ఉండము అనే ఒక ఇది ఉంటుంది చూడండి సార్. అది ఎందుకు కల్పించాలి? ఎవరి దుఃఖాన్ని వాళ్ళు ముందు పూర్తిగా అది చేసుకున్న తర్వాత సరే మనమరాళ్ళను చూసి ఒక మంచి వాతావరణాన్ని కల్పించే మనవరాలతో మాట్లాడితే మీకు ఆ బాధ నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలం ఇంకా పోలేదు మేము అంత పెద్దగా
వాతావరణాన్ని కల్పించుకునేంత ఫ్రీక్వెన్సీ అనేది లేదు ఇంకా. మీ గురించి నేను తెలుసుకున్నప్పుడు గద్దర్ గారితో కూడా గద్దర్ గారితో కూడా మీకు మంచి అవును సార్. ప్రయాణం ఉంది, మంచి అనుభవం ఉంది, ఆయనతో ప్రయాణించారు మీరని చెప్పి. అవును సార్. గద్దర్ గారు అంటేనే ఆయన ఒక పాట పాడితే ఒక విప్లవాన్ని రగులుతుందని చెప్పుకోవాలి సమాజంలో. సో గద్దర్ గారికి మీరు వినిపించిన పాట ఏదైనా మీకు గుర్తుందా? గద్దర్ గారికి మీరు వినిపించిన పాట? నేను వినిపించిన పాట ఏమో కానీ ఆయన పాడిన పాటలు నేను నేర్చుకున్నాను. పోనీ ఆయన ముందు మీరేమైనా పాట పాడతా ఆయన శభాష్ అని చెప్పిన రోజులు ఉన్నాయా? అంత దెబ్బ లేదు, లింకు లేదు. కాకపోతే 79లో ఆయన నాకు పరిచయం. 79లో నేను తన గద్దర్ పాట అంటే ఇష్టపడి పాట నేర్చుకున్నాను. నేర్చుకొని తన వెనక కోరస్గా ఇచ్చాను అంతే తప్ప పెద్దగా నన్ను కళాకారుడుగా తను పెద్ద గుర్తింపు చేసుకొని తన టీంలో ఏర్పాటు చేసుకునేంత స్థాయిలోకి నేను వెళ్ళలే. అప్పుడు గద్దర్ గారి పాటల్లో మీకు నచ్చిన పాట ఒకటి ఉన్నాయి సార్, 2 పాటలు ఉన్నవి. రేలా 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 రే రేలా 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 రే జుంబక్కు 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 బాలా జుంబక్కు జుంబారే జుంబక్కు 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 బాలా జుంబక్కు జుంబారే అడవి తల్లికి దండాలు తల్లి అడవికి దండాలు అడవి సల్లాగుంటే అన్నానికి కుదువాలేదు పంటలింటికొస్తే పండుగ చేద్దామే అడవి తల్లికి దండాలు తల్లి అడవికి దండాలు కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనగంగమ్మ ఉరకలు చూడు పెనగంగమ్మ ఉరకలు చూడు ఏటిలో ఊట చూడు సెలిమెల సెగలు చూడు ఏటిలో ఊట చూడు సెలిమెల సెగలు చూడు జీవనదులతో చుట్టూ ముట్టిన గోండోళ్ళ జీవగడ్డర బాబు రేలా 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 రే రేలా 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 రే కొండలు ఢీకొని బండలు మింగే కొండ సిలువ కూరలు చూడు కొండ సిలువ కూరలు చూడు బుసలు కొట్టుచు విషం గ్రక్కేటి త్రాచుపాముల చూపులు చూడు త్రాచుపాముల చూపులు చూడు కట్లపాము కట్లు చూడు నాగు బంపడిగే చూడు కట్లపాము కట్లు చూడు నాగు బంపడిగే చూడు పాములు మనుషులు కలిసి తిరిగే అడవి తల్లి గుండె చూడు రేలా 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 రే రేలా 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 రే కూ 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 అంటూ కోకిలమ్మ పాట చూడు కోకిలమ్మ పాట చూడు కిల 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 రామచిలక పలుకు చూడు రామచిలక పలుకు చూడు పావురాల జంట చూడు పాలపిట్ట పాట విను పావురాల జంట చూడు పాలపిట్ట పాట విను పక్షులు మనుషులు కలిసి బతికే అడవి తల్లి అందం చూడు రేలా 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 రే రేలా 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 రే అని అద్భుతం. ఆ రకమైనటువంటి అడవిని గురించి అంత అద్భుతంగా ఎవరు రాయలేదు సార్. అద్భుతంగా అది బహుశా అది గద్దర్ గారికి దక్కింది నిజంగా సార్. అది ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం సార్. అది అంటే జనరల్గా మనము మైదానంలో జీవిస్తున్నాం కానీ అడవి ప్రాంతంలోకి వెళ్తే ఆ పక్షులకి వెళ్ళి అడవి లోపల ఉండి వాళ్ళ జీవితాలను ఆవిష్కరిస్తూ ఆ చుట్టుపక్కల పరిసరాలను ఆవిష్కరిస్తూ రాసిన పాట అద్భుతం. చివరిగా ఇంటర్వ్యూ ముగించే ముందు బహుశా దీన్ని ఇంటర్వ్యూ అనడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మీ అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్న ఈ తరుణంలో
సాయి చంద్ అంటే ఇప్పటికీ చాలామంది గుండెల్లో అదే పాత్ర ఉంది, అదే ముద్ర ఉంది. సో సాయి చంద్ అభిమానుల కోసం, ఎందుకంటే కొన్ని కోట్ల మంది అని చెప్పుకోవాలి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలతో కలిపి 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అవును సార్, పాట అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరి కోసం అవును సార్. ఈ ఇంటర్వ్యూని ముగించే ముందు సాయి చంద్ అభిమానించే ప్రతి ఒక్కరి కోసం మీ పాట. రారనా సిన్ని తండ్రి, రారనా సిన్ని తండ్రి, రారనా రత్నమా, రారనా సాయి చందు, రారనా సిన్ని తండ్రి, రారనా సిన్ని తండ్రి, రారనా రత్నమా, రారనా సాయి చందు, రారనా క్రాంతి కుమారు, చిన్ననాటి తీపి గుర్తులు, చిన్ననాటి తీపి గుర్తులు, గుండె కద్ది లేపుతుంటే, గుండె కద్ది లేపుతుంటే, మనసు తల్లాడిల్లెరా, నా గుండె జల్లు మందిరా, రారనా సిన్ని తండ్రి, రారనా సిన్ని తండ్రి, రారనా రత్నమా, రారనా కన్న బిడ్డలు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరాములు గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి మీ అంతరంగాన్ని ఆవిష్కరించినందుకు, దాంతోపాటు సాయి చంద్కి సంబంధించి సాయి చంద్తో మీకున్న బిడ్డగా మీకున్న అనుబంధాన్ని కావచ్చు, అనుభవాన్ని కావచ్చు, ఆర్టీవీతో కావచ్చు, ఆర్టీవీ ప్రేక్షకులతో కావచ్చు, కొన్ని కోట్లాది మందితో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను సహజంగా అందరినీ కూడా నా వాళ్ళుగా నేను భావించుకుంటా. నన్ను ఆదరించినా ఆదరించకపోయినా, నన్ను అభిమానించినా అభిమానించకపోయినా, నాలో ఉండే స్వరమో గొంతు పాటను విని మీరు అందరు కూడా ముగ్ధులు అవ్వడానికి మీరు ముందు నాకు నిలబడ్డందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరాములు గారు. ఇది సాయి చంద్ తండ్రి వెంకటరాములు గారితో ఆర్టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆర్టీవీ.